దేవుడి సొమ్ము దోచుకుంటే ఆ పాపం వెంటాడుతుంది, ఆ కష్టాలు వెంటాడతాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం దేవుడి సొమ్ము దోచుకున్నటువంటి వాళ్ళే తెచ్చి వదిలిపెట్టినటువంటి అంశం. అనంతపురం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి బొక్కరాయ సముద్రం దగ్గర చెరువు కట్ట దగ్గర ముసలమ్మ ఆలయం ఉంది. గ్రామ దేవతలు అంటుంటారు కదా, ముసలమ్మ ఆలయం ఉంది. అందులో హుండీని దొంగిలించి ఎత్తుకుపోయారు నలుగురు కలిసి. హుండీలోని క్యాష్ అంతా ఎత్తుకుపోయారు. అయితే వాళ్ళు అకస్మాత్తుగా హుండీలోని డబ్బుతో పాటు ఒక లేఖ ఉంది, అక్కడ పెట్టుంది, ఒక మూటలో పెట్టి వదిలేసి వెళ్ళారు. ఏంటని చెప్పి చూస్తే 1,86,486 రూపాయలు ఆ గుళ్ళో వదిలిపెట్టారు. డబ్బులు దొంగిలించిన తర్వాత అంట ఇది మొత్తం నలుగురు దొంగతనం చేశారట. నెల తర్వాత ఇదే నేను నలుగురు దొంగిలించాము, నా పిల్లవాడి ఆరోగ్యం బాగోట్లేదు ఈ దొంగతనం చేశాక, కాబట్టి డబ్బును తిరిగి గుళ్ళో పెడుతున్నాము, క్షమించమని చెప్పేసి దొంగ లేఖలో పేర్కొనడంతో ఇప్పుడు దేవుడి మహిమ అని చెప్పేసి, అమ్మ మహిమ అని చెప్పేసి అనేక మంది భక్తులు అమ్మవారి ఆలయం దగ్గరికి వస్తున్నారు.